ధ్యాన యువ ప్రత్యేక కార్యక్రమానికి ధ్యాన యువ ద్వారా అందుతున్న ఆ కార్యక్రమాలన్నిటికీ స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు వాళ్ళ ఆత్మ వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, జీవన వికాసానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో థాట్స్ అండ్ ఎమోషన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు మనకు అందించడానికి పిరమిడ్ యంగ్ మాస్టర్ అజయ్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మనం థాట్స్, ఎమోషన్స్ ఏంటివి, యువతకు, విద్యార్థులకు ఈ థాట్స్, ఎమోషన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, మరి వీటిని పాజిటివ్ థాట్స్గా, పాజిటివ్ ఎమోషన్స్గా టర్న్ చేసుకోవడానికి ఏం చేయాలి అనే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం మనం. సో హలో విజయ్, అజయ్ నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి అజయ్, మీరు థాట్స్ అండ్ ఎమోషన్స్ టాపిక్ తీసుకున్నారు కదా. అవును సార్. ధ్యాన సాధనతో ఈ థాట్స్ అండ్ ఎమోషన్స్ని మీరు ఏమని అర్థం చేసుకున్నారు? ధ్యాన సాధన లేకముందు ఏం అర్థమైంది? తప్పకుండా సార్. సో బేసికలీ నేను అంటే పల్లెటూరు నుండి వచ్చాను సార్. సో నేను చిన్నప్పటి నుండి పల్లెటూరు దాంట్లో పెరిగాను కాబట్టి అక్కడ ఉండే వాతావరణ ప్రభావితం అనేది తప్పకుండా ఉంటుంది. మన చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభావితం మన మీద తప్పకుండా ఉంటుంది. కాబట్టి నేను పెరిగిన పల్లెటూరులో అందరూ ఎలా ఉండేదండి చిన్నప్పుడు, అంటే వాడికి ఇలా చేయాలి, వాడికి అలా చేయాలి, వీడికి ఇలా చేస్తే బాగుంటుంది, మనకి డబ్బులు వస్తాయి, ఇలా చేస్తే వాడి ద్వారా ఎక్కువ ఉంటే మనకు బిస్కెట్లు కొనిస్తారు, చాక్లెట్స్ కొనిస్తారు, ఇలా మైండ్ సెట్లో ఎక్కువ ఉండేది సార్ అప్పుడు. సో అప్పుడులో నా థాట్ అంటే నా థింకింగ్ పవర్ కానీ, నా ఎమోషనల్ పవర్ కానీ ఎలా ఉండేదంటే, ఏం చేస్తే నాకు చాక్లెట్స్, బిస్కెట్స్ అడిగి నేను ఏం చేయాలని మైండ్ సెట్లో ఉండేది చిన్నప్పుడు. ఎందుకంటే చిన్నప్పుడు అందరూ ఏదో తినడానికి కావాలి కదా సార్. సో నేను కూడా అలానే ఉండేవాడిని అనమాట. అరే మొత్తం మీద ఎదుటి వాళ్ళ నుంచి రాబట్టాలి అంటే ఇలాంటి స్కిల్స్ చిన్నప్పుడు ఉండే మనకు ఉన్నాయని నాకు తెలియదు. తర్వాత ఏమైందంటే, సో నేను ఆ సర్కమ్స్టెన్స్లో ఉండడం వల్ల ఆ యొక్క నేచర్ అనేది నాలో చాలా వరకు అలవాటు అయిపోయింది అనమాట. సో అది అలవాటు అయిపోవడంతో ఏమైందంటే, నేను ఒక 7th క్లాస్ వరకు నా చుట్టూ ఉండే ఏరియాలో చదివాను. బట్ అది కాకుండా 7th తర్వాత 8th and 9th అనేది నేను వేరే ఊర్లో చదివాను అనమాట. సో అక్కడ ఉండే పీపుల్ ఎలా అంటే చాలా బాగుంటారు, అంటే చాలా ప్యూర్గా, అంటే వాళ్ళకి అంటే చాలా అది చివరి పల్లెటూరు అనమాట. అక్కడ అందరూ ప్యూర్గా ఏమీ తెలియని ఊరు అనమాట. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు నేను చేసే బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది. వాళ్ళు ఎంత బాగుండేవారు, ఎంత స్వచ్ఛమైన మనస్సు, అంత బాగుండేది అనమాట. నన్ను చూసి ఏంటబ్బా నేను ఇలా ఉన్నాను, ఏంటబ్బా ఇలా అనుకునేవాడిని. అంటే నీకు నువ్వే అనుకోవడం, వాళ్ళెవరు అనలే. సో నాకు నేనే ఈ థాట్స్ ఎమోషన్స్ నేను ఆలోచించేవాడిని. అప్పుడు అనిపించేది అనమాట, అంటే సో ఈ థాట్స్, సో మన చుట్టూ ఉండే మనుషుల యొక్క ప్రభావితం మన మీద ఎలా అయినా ఉంటుంది. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మన థాట్స్కి, మన ఎమోషన్స్కి, మనం ఉండే జీవన శైలికి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం అవగాహన చేసుకోవాలి అని అర్థమైంది. అప్పుడు కొంచెం ఓకే, ఆలోచనలు ఇవి, మన యొక్క ఎమోషన్స్ అంటే ఎలా ఉంటాయి, సో వీటన్నిటిని సరి చేసుకోవాలి అనే కాన్సెప్ట్ నాకు 8th and 9th and 10th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది సార్. అంటే మనుషులను చూసే అర్థమైంది. పరిస్థితులు ఆలోచన మీద, భావాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, తప్పకుండా చూపిస్తుంది. ఇప్పుడు ఒక దగ్గర ఉన్న ఎమోషన్ ఏమో రాబట్టేది, ఇంకో దగ్గరికి వెళ్ళగానే తేడా అర్థమైంది. ఎవరో చెప్పనవసరం లేదు. వావ్, వండర్ఫుల్. అసలు ఓవరాల్గా మరి ఇప్పుడు ఈ సాధనతో ఇంత అంటే అడల్ట్ ఏజ్లో అసలు థాట్స్ అంటే, ఎమోషన్స్ అంటే ఏంటి, ఏమని అర్థం చేసుకోవడం జరిగింది? సార్ నేను థాట్స్ అంటే ఏంటంటే, మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతామో అదే థాట్స్ సార్. సో దాని రెండు మిక్స్ చేసి ఎమోషన్స్ అంటే ఏంటంటే, ఎదుటి వాళ్ళతో మనం ప్రవర్తించేది, థాట్స్ అంటే ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడేది. సో దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఎందుకంటే సో మన లోపల ఏది ఉంటుందో అదే మనం మాట్లాడతాం. లోపల ఆలోచనలు ఏది ఉంటుందో బయటికి అదే మనం మాట్లాడతాం, ఆటోమేటిక్ అదే వస్తుంది. అంటే ఆలోచన, భావన రెండు లోపల ఏముంటుందో అదే వస్తుంది. అంతేగాని నేను సడన్ గా అన్నాను, జోక్ చేశాను, ఒట్టిగానే అన్నాను అనేది పెద్ద ట్రాష్. అది చాలా ట్రాష్. లోపల ఉన్నదే బయటకు వస్తుంది. రైట్, వండర్ఫుల్. సో నేను అదే తెలుసుకున్నాను. సో దట్ ఈస్ మై డెఫినేషన్ ఫర్ థాట్స్ అండ్ ఎమోషన్స్ సార్. రైట్. సో దానికోసమని నేను ఏంటంటే, సో చాలా బాగా నేను రీసెర్చ్ చేశాను సార్, ఎక్కువగా థాట్స్ గురించి. థాట్స్ గురించి రీసెర్చ్ అనేది ఎలా చేశానంటే, నేను IIITలో చదువుకున్నాను సార్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఇన్ ఎ గుడ్ కాలేజ్. బట్ వాట్ ఐ అండర్స్టాండ్, అక్కడ నేను ఏమర్థం చేసుకున్నానంటే, ఎప్పుడు నేను చదువుకుంటూనే ఉన్నాను సార్ అసలు,
కానీ మనకుంటే ఒక బాడీ ఉంది, దానికంటే మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, అది నేను ఎప్పుడు గుర్తించలేదు అనమాట. సో ఒకానొక టైంలో ఎలా అయిపోయిందంటే నాకు అసలు నిద్ర పట్టేది కాదు సార్. ఫుల్ ఆఫ్ థాట్స్ ఎలా అంటే రోజుకు 1 lakh 2 lakhs అనే థాట్స్ స్టేజ్లోకి వెళ్ళాను అనమాట. కంటిన్యూస్ థాట్స్. నేను నైట్ ఏడ్చేవాడిని సార్, నేను లైట్ ఆఫ్ చేసుకుని. అలా ఉండేది నా సిచ్యువేషన్. ఆ టైంలో నన్ను ఎవరు అండర్స్టాండ్ చేసుకుని ఎవరు ఉండేవారు కాదు. బట్ సో నేను నాతో ఎక్కువ ఉండేవాడిని, నాతో నేను అండర్స్టాండ్ చేసుకున్నాను. నీ థాట్స్ని ఏంటి అబ్బా, అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అసలు, ఎందుకు ఇంత థాట్స్ వస్తున్నాయి, ఎందుకు ఇలా అయిపోయాను అసలు నేనేనా, ముందు నేను ఉన్న అజయ్ను, ఇప్పుడున్న అజయ్ నేనేనా, ఇలా చాలా ఉండేదనమాట. నా మీద నాకే ఒక విపరీతమైనటువంటి విరక్తి కలిగేదనమాట. ఏంటి లైఫ్ అబ్బా, ఇదేంటి అలా అనుకునేవాడిని. సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను సార్, అప్పుడు నుండి దెన్ ఐ స్టార్టెడ్. సో థాట్స్ని దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే ప్రాబ్లం నేను ఎక్కువ స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడు అప్పుడు ఎవరైతే చెప్పిస్తున్నా నేను నమ్మేవాడిని అనమాట. ఎందుకంటే మనం ఒక అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉన్నప్పుడు ఎవరైతే చెప్పినా నమ్మేసేవాళ్ళం. అందరూ ఏం చెప్పేవారంటే, నువ్వు బాగా పూజలు చేయమ్మా, నీకు ఇవన్నీ పోతాయని చెప్పేవారు. ఎవరు చెప్పేవాళ్ళు అంటే మా ఊర్లో వాళ్ళు. అబ్బా ఇదేదో బాగుంది అబ్బా, ఏదైతే సొల్యూషన్ జరిగింది కదా, సరే వెంటనే స్టార్ట్ అప్లై చేయడమే. సో రోజు పూజలు, స్తోత్రాలు చదవడం, పూజలు చేయడం, సూర్యదేవుడికి నమస్కారం పెట్టడం, ఇవన్నీ చేసేవాడిని. అప్పటి వరకు చాలా బాగుండేది. చేసినంతసేపు 10 నిమిషాలు 5 నిమిషాలు అబ్బా సూపర్ అబ్బా, థాట్స్ అన్ని పర్లేదు కొద్దిగా. బట్ మంచి ఎమోషన్స్ కూడా అప్పుడు వచ్చేవి. ఎందుకు వచ్చేవి? ఎందుకంటే వాళ్ళు చెప్పారుగా మనం చేస్తున్నామనే ఆ నమ్మకంతో నాకు చాలా బాగా అనిపించేది అనమాట. అబ్బా సూపర్ బాగుండేది. అది అయిపోయినంటే మళ్ళీ స్టార్ట్ అయ్యేది గోవింద, సినిమా సేమ్. ఈసారి క్లాస్కి వెళ్తాను, వాళ్ళు ఏదో చెప్తుందో నేను ఏదో వింటుంటాను. అయ్యా క్లాస్ లో ఉన్న థాట్స్ ఆగేటి కావు. ఎప్పుడు ఇది IIIT చేస్తున్నప్పుడు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, ఆ టైంలో బేవత్సం అసలు అక్కడ క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. నా సినిమా బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యేది. మరి ఎలా ఒక కెలుక్కి ఎలా వచ్చినాయి ఇవన్నీ? సో అలాగా నేను గుర్తుపెట్టుకుంటూ నేను ఎలా అంటే ఐ వాంట్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది అప్పుడు నాకు రాలేదు సార్. కానీ నేను ఏమనుకున్నావు అంటే, బాబో ఇదేంటో కానీ ముందు నిద్ర కూడా పట్టలేదు, నాకు నిద్ర పట్టాలి నాయన అని నేను అప్పుడు అనుకున్నాను అనమాట. ఫస్ట్ నిద్ర పోవాలి, కొంచెం స్లీప్ చేస్తే అందరూ అనేవారు ఉంటారు, నీకు మంచి నిద్ర పడితే నీకు ఎందుకు ఆలోచన వస్తాయి అబ్బా అందరూ అనేవారు. అవునా సరే అయితే నిద్ర కోసం ఏం చేద్దామని నేను ఎదిగేవాడిని అన్ని. అప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు బాగా రన్నింగ్ చేసావు అనుకో, ఎక్సర్సైజ్ చేసావు అనుకో, నీకు మంచి నిద్ర వస్తుంది అనేవారు. అప్పుడు ఏం చేశానంటే బ్యాడ్మింటన్ ఆడేవానికి వెళ్ళేవాడిని సార్. సో బ్యాడ్మింటన్ ఏంటంటే క్లాసులు మరీ ఎగ్గొట్టి సాయంత్రం 3 గంటలకు వెళ్ళి ఈవినింగ్ 7కి వచ్చేవాడు అనమాట. 4 hours చూడండి. నా లైఫ్లో ఒక బాడీకి నేను కరెక్ట్గా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల నా చదువున్న టైంలో 4 hours టైం అనవసరంగా వేస్ట్ చేశాను. అది ఎందుకోసం ఆలోచన దానివల్ల, అంటే నా బ్రెయిన్కి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఆ స్టేజ్ నేను వెళ్ళాను సార్. సో 4 hours ఆడడం, 4 hours ఆడితే బాడీ మొత్తం అసలు చెమటంతో వచ్చి బాడీ మొత్తం బాగా అలసిపోయేది. అప్పుడు వెళ్ళి మెస్లో వెళ్ళి భోజనం చేసి స్నానం చేసినట్టే మంచి స్లీప్ వచ్చేది సార్. సో ఇప్పుడు నాకు అక్కడ అడ్వాంటేజ్ ఏమైంది, నాకు 3 నుండి నైట్ పడుకున్నంత వరకు ఏ ఆలోచన వచ్చాయి కావు. సో కాబట్టి నా యొక్క దినచర్యలో కొంత పార్ట్ మొత్తం ఆలోచన లేని స్థితి వచ్చింది. ఇట్ ఈస్ ఫైన్. అంతకుముందు 24 hours నిద్ర లేకుండా కూడా ఆలోచన వచ్చేది. చాలా మంది విద్యార్థులకు ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది, చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. వండర్ఫుల్. సో మొత్తం మీద ఒక కొంత టైం సెట్ చేసుకుని, అది ఎలా జరిగిందో తెలియదు, బట్ సమ్ వన్ టోల్ ఐ టేక్ ఎన్ ఇనిషియేషన్, దెన్ ఐ డన్ ఇట్. సో కాబట్టి అప్పుడు నుండి నాకు చాలా బాగుంది అబ్బా, అయ్యో చాలా బాగుంది కాబట్టి ఇది చేద్దాం అని రోజు చేసేవాడిని. కానీ తర్వాత నాకు ఏమైంది, దీని ఎఫెక్ట్ ఎగ్జామ్స్ మీద పడేది. వాళ్ళు అంతే కదా, క్లాసులు ఎగ్గొట్టి మరి పోవడం వల్ల బాడీ అయితే సెట్ అవుతుంది, నిద్ర అయితే వస్తుంది. మరి చదవాలి కదా సార్, అసలు పర్పస్ పోయింది. అయ్యో ఈసారి నాకు ఇంకా ఆలోచన అసలు నాకు మైండ్ పనిచేయలేదు సార్ ఈసారి. ఇప్పుడు ఉన్న అక్కడ కూడా ఆలోచన రావడం మళ్ళీ స్టార్ట్ అయ్యేసరి ఇంకెక్కువ ఆలోచన వస్తాయి కదా. ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే అదో బాధ, కొంచెం మంచి కాలేజ్లో చదివాము, ఫెయిల్ అయితే అందరూ ఏదో అనుకుంటారు, ఇన్నర్గా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. సరే మళ్ళీ స్టార్ట్ అయింది సార్, కథ మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ సినిమా ఓల్డ్ సినిమా బిగిన్స్. సో అలా అయిన తర్వాత అప్పుడు నేను ఏం చేశానంటే, అయ్యా ఫిజికల్ లైఫ్ ఇది కాదబ్బా, ఏదో ఒక మంచి సొల్యూషన్ తెలుసుకుని అనుకున్నాను అనమాట.
అప్పుడు నాకు ఒకరు చెప్పారు, మా అన్నయ్య అని కార్తీక్ అని ఒకరు చెప్పారనమాట, నువ్వు సూర్య నమస్కారాలు యోగాకి వెళ్ళినా నీకు తప్పకుండా సాల్వ్ అవుతుందని చెప్పారు. సో దెన్ నేను అప్పుడు వెళ్ళాను, అంటే అప్పుడు స్టార్ట్ చేశాను యోగా, సూర్య నమస్కారాలు ఇవన్నీ. ఫ్రమ్ దట్ టైం సో నాకు స్టార్టింగ్ ఒక 60 days 70 days నాకు ఇబ్బంది ఉండేది. బట్ ఆఫ్టర్ దట్ ఏమైందంటే యోగా అంటే ఏంటంటే అందరూ బయట అందరూ ఏం చేస్తారు, సూర్య నమస్కారం చెప్తారు. కానీ మా సార్ ఏం చెప్పేవారంటే మనం చేయడం కాదు, మన మైండ్ మన యొక్క బాడీ రెండు ప్యారలల్గా ఉండాలి, దట్ ఈజ్ యోగా అని చెప్పారు. రెండింటిని కలయికతో చేయాలి, అదే యోగా అనేవారు. సో అప్పుడు నేను ఏం చేసామంటే చేసే ప్రతి దాన్ని ఈ హ్యాండ్ మూమెంట్ని కూడా చాలా ఎరుకుతో గమనిస్తే అలా చేసాం. అప్పుడు నాకు ఏమైందంటే మనం ఏ పని చేస్తాం దాన్ని గమనించినప్పుడు ఆలోచన రాదు. ఎందుకు, మనం ఇప్పుడున్న పనిలో మాత్రమే ఉంటాం. అది నాకు ఫస్ట్లో తెలిసేది కాదు. బట్ అది ఏంటంటే తర్వాత అలా చేయడము నాకు తర్వాత అర్థమైంది, ఓ మనం చేస్తున్న పనిలో మనం నిజంగా నిమగ్నం అయిపోతే అస్సలు ఆలోచనకే చోటు అనేది ఉండదు అబ్బా అని అప్పుడు తెలుసుకున్నాను సార్. వావ్, నైస్, వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది. సో యోగా అండ్ సూర్య నమస్కారం అలా యాడ్ అయినాయి లైఫ్లో. రైట్, నాకు చాలా బాగా అనిపించింది సార్. అప్పుడైతే నా లైఫ్లో అబ్బా రోజంతా హ్యాపీగా అనిపించేది. సో అప్పుడు కూడా నేను బాగా చదవడం స్టార్ట్ చేశాను సార్. ద వే ఆఫ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. బట్ అప్పుడు ఇంకోటి వచ్చింది, ఏంటంటే యోగా చేస్తాను నైట్ అంతా ఓకే, మళ్ళీ మార్నింగ్ అంతా ఓకే, మళ్ళీ చదివినప్పుడు ఆలోచన వస్తాయి కదా. ఎందుకంటే మనం చదవాలి, అది ఆలోచించాలి, ఇది ఎందుకు బిల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫార్ములా వేస్తాము, ఆ ఫార్ములా ఎలా వచ్చింది అంటే మళ్ళీ ఆలోచించాలి. నేను ఎక్కువ టెన్షన్ తీసుకునేవాడిని అప్పుడు నేను మళ్ళీ గేట్ ప్రిపరేషన్ కోసం ఉండేవాడిని. ఏంటబ్బా మా ఫ్రెండ్స్ అందరూ బాగా చదివేసేవారు, నేనేంటి చదవట్లేదు, నేను ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు, మళ్ళీ బాబు ఇప్పటికే సొల్యూషన్ దొరికింది కదా అని సంతోషం లేదు సార్ గారికి. మళ్ళీ ఆలోచనలో ఈ ఎగ్జామ్ ఇదేంటి అయిపోద్దని చాలా ఆలోచన చేసేవాడిని సార్. అది కూడా మళ్ళీ నాకు ఇంపాక్ట్ అయ్యింది. రైట్. సో అప్పుడు తర్వాత ఏమైందంటే ఇది కూడా సొల్యూషన్ కాదు, సో దీనికి నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని నేను వెతికాను సార్. సో తర్వాత అంటే ఈ టైంలో నాకు కొన్ని ఉండేది సార్. నా మైండ్ సెట్ ఎలా ఉండదన్న ఆలోచన మైండ్ సెట్, నేను చదువుకునే టైంలో ఒక ఆరెంజ్ కలర్ పెన్ యూజ్ చేసేవాడిని అనమాట. సో ఆ పెన్ యూజ్ చేస్తేనే నేను బాగా చదువుతాను, ఆ పెన్ యూజ్ చేస్తే నాకు ఎక్కువ మార్కులు వస్తాయని అది చాలా నమ్మకంగా ఏర్పడేది. అది ఎంత నమ్మకంగా అయిపోయిందంటే నేను వేరే పెన్తో రాస్తే ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తాయని నా నమ్మకం వెళ్ళిపోయింది సార్. ఓహో, చూడండి సార్, మన ఆలోచన యొక్క సిస్టము ఎంత రూల్ చేస్తుంది జీవితాన్ని. అలా మనం డే బై డే అది ఒక ప్రాక్టీస్ అయిపోయింటుంది. అది అయిపోవడం వల్ల ఏమవుతుంది, నేను వేరే పెన్ను కొన్నా కదా సార్, మా దగ్గర ఉన్న షాప్లో లేకపోతే నేను కొన్నాను, మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి అలాంటి కలర్ పెన్ తెచ్చుకొని అంతే మనీ పెట్టి పెన్ తెచ్చుకొని ఎగ్జామ్ రాసేవాడిని. అప్పుడు అనిపించేది సార్, వామో నేను ఏంటబ్బా ఎలా వెళ్ళిపోయాను. అంటే నంబర్ ఆఫ్ ఆలోచనల నుండి ఒకే ఆలోచన మీదకి పడ్డది. ఇదే సరి అయింది, ఇదే కరెక్ట్. మై గాడ్ సార్, అలాంటి లైఫ్లో మాత్రం ఎవ్వరు పడకూడదు సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు పీపుల్ ప్లీజింగ్ అనేది ఒకటి హ్యాబిట్యూడ్ ఉంది సార్. ఏంటంటే నేను కాలేజ్లో 1 year డ్రాప్ అవుట్ అయ్యాను. సో డ్రాప్ అవుట్ అవ్వడం వల్ల ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల 1 year డ్రాప్ అవుట్ అయ్యాను. నేను జూనియర్స్ చదువును. సో అప్పుడు ఏంటంటే నా చుట్టూ నా ఫ్రెండ్స్ నా ఇయర్స్ 1 year సీనియర్స్, వాళ్ళు నాతో ఉండేవారు కాదు. జూనియర్స్ అంటే నాతో ఉండరు, ఎందుకంటే సీనియర్ అని ఒక మధ్యలో ఒక బాండ్ వచ్చేస్తుంది. అప్పుడు నాకు పీపుల్ ప్లీజింగ్ అనేది అంటే నాతో ఎవరైనా ఉండాలి, నేను అందరం నచ్చాలి, వాళ్ళతో మంచి అనిపించుకోవడానికి అది సార్. అదైతే ఎలా అంటే అది ఎంతలాగా నాకు ఇది చేసిందంటే నా క్యారెక్టర్ నేను లాస్ అయిపోయింది సార్. లిటరల్లీ ఓకే, ఎంతలా లాస్ అయిపోయానంటే వాళ్ళు ఏమన్నా పట్టించుకోకపోవడం, నేను నాలాగా ఉండే స్టేజ్ని కోల్పోయాను. చూడండి, ఒక ఆలోచన, అదొక జస్ట్ ఆలోచన ప్లస్ ఎమోషన్ ఏంటి, అందరు నాతో అంటే ఒక మంచి బాండింగ్ ఏర్పడిన ఒక ఎమోషన్, అందరు నాతో ఉండాలని ఒక ఆలోచన నన్ను ఎలా తయారు చేసిందంటే నా యొక్క నిజమైన క్యారెక్టర్ని నన్ను కోల్పోయేలా తయారు చేసింది. ఎదుటి వాళ్ళతో మంచి అనిపించుకోవడానికి బయటికి కనబడ్డా, బయటికి లోపల హిపోక్రసీ అంటారు. ఎస్ సార్, అలాంటి స్టేజ్కి వెళ్ళిపోయాను సార్ నేను అసలు. అది కూడా జరిగింది 2 things, ఒకటి పెన్ అన్నాను కదా అదొకటి, రెండోది పీపుల్ ప్లీజింగ్. రైట్ సార్, ఇవి నా లైఫ్లో అంటే ఎంత ప్రభావితం చేశాయంటే నాకు ఒకనొక స్టేజ్లో అనిపించేది అనమాట. సో నేను మా పేరెంట్స్తో కూడా నేను ఒరిజినల్గా ఎలా ఉండేవాడిని అలా ఉండేవాడిని కాదు, మా ఫ్రెండ్స్తో నేను ఎలా ఉండేవాడిని అలా ఉండేవాడిని కాదు. అంటే వాళ్ళతో ఎలా ఉంటే
నిన్ను ఓకే అంటారో అలా అలా ఉండడం, ఉండేవాడిని, లోపల అలా లేవు. అలా లేను. ఓఫ్. అసలు చాలా అది చాలా బాధాకరమైన విషయం ఒక మనిషికి. మరి ఎట్లా తెలిసింది అలా లేను నేనని? అలా అంటే ఆటోమేటిక్ నాకు అర్థమయ్యేది, సెన్స్ చేసేవాడు. నేను లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉన్నాను. ఒకలాగా ఉంటాను అబ్బా. కానీ బాగా సెన్సింగ్ బాగుంది అజయ్. అంటే లోపల ఎంత సెన్సింగ్ నేచర్ ఉంటే ఇది గుర్తుపడతాం. ఇప్పటికి కూడా చాలా మంది అలా జీవిస్తూ కూడా గుర్తుపట్టట్లా. నీకు చిన్న ఏజ్ నుంచి వచ్చిందంటే ఇట్స్ రియలీ వండర్ఫుల్. సో థాట్స్, ఎమోషన్స్ జీవితాన్ని ఎలా రూల్ చేస్తాయి అనేది యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. సో తర్వాత ఏమి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది మరి? తర్వాత ఏంటంటే, సో చూడండి సార్, ఇప్పుడు దీన్ని ఇక్కడ పాస్ చేసి ఇప్పుడు మెడిటేషన్లోకి వచ్చి తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, ఏమని తెలుసు, ఒక్కొక్క సోలు ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది కాబట్టి దాని స్థాయి పరంగా అది ఉంటుంది. ఎస్. కాబట్టి మనము దానికి నచ్చిన ఉన్నామంటే అయిపోయింది, నీ పని గోవిందే, అస్సలు అలా ఉండకూడదు అని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. బట్ నాకు అప్పుడు ఆ టైంలో అది నాకు తెలియదు. ధ్యాన సాధనతో మాత్రమే ఈ ఆలోచనలు, ఎమోషన్స్ అనేటివి సోల్ నడిపిస్తుంది, అది లేకపోతే ఇది లేదు. ఎస్. సో అక్కడ కరెక్ట్గా ఉంటే ఇవి సెట్ చేయబడతాయని అసలు సీక్రెట్ అర్థమైంది. ఎస్ సార్. వావ్. సో ఎవరి సోల్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తగ్గట్టు వాళ్ళు ఉంటారు, దే ఆర్ ఫైన్. బట్ వీ షుడ్ నాట్ బి లైక్ దట్, బికాస్ వీ షుడ్ బి అవర్ సోల్ లెవెల్. అప్పుడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది, బట్ అప్పుడు నాకు తెలియదు కదా. సో అప్పుడు దాన్ని నేను ఎలా అండర్స్టాండ్ చేసుకునేవాడిని అంటే, ఏంటబ్బా అసలు ఎప్పుడు ఎలా వస్తున్నాయి, నేను ఎప్పుడు ఎలా అవుతుందని. సో నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఉన్న యాక్టివ్నెస్ నన్ను చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట, నాతో మాట్లాడడానికి అలా ఉండాను అనమాట. ఆఫ్టర్ వీళ్ళందరికి నచ్చాలి, ఇలా నచ్చాలని స్టార్ట్ అయిన తర్వాత ఐ లిటరల్లీ లైక్ ఐఎమ్ డల్, ఒక డంప్ అనమాట, అంటే చెవి మోగవాడు అలా అయిపోయింది సార్. న్యాచురల్ ఉన్నప్పుడు బాగున్నాను, యాక్టివ్ చేసినప్పుడే కథం ఎనర్జీ డ్రైన్. అంటే అసలు నేను ఒక చనిపోయిన అంటే మనిషిలాగా, ఒక శవం లాగా, అంతే, నడుస్తున్నా జీవించిన శవం లాగా, బతికి ఉన్న శవం. బాబ్రే. సో అది నా లోపల చాలా కెలికేసేది సార్. అంటే ఎంతలా అంటే ఐ లిటరలీ ఫెల్ట్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ దట్. సో నా అలాంటి స్టేజ్కి వెళ్ళాను అనమాట. ఏంటి అసలు నేను నాలాగా ఎందుకు ఉండలేకపోతున్నాను. సో దానివల్ల నాకు ఏం ప్రాబ్లం అయింది, ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడినా కూడా నేను నాలాగా ఉండాలా వాళ్ళలాగా ఉండాలనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇది రైటా అది రైటా. అలాంటి స్టేజ్కి మన యొక్క ఎమోషన్స్, మన యొక్క ఆలోచన తీసుకెళ్తాయి. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. అసలు ఆలోచన, ఎమోషన్ అనేది వీ షుడ్ ఫస్ట్ ఫోకస్ ఆన్ దీస్ టూ. యువత, విద్యార్థులు ఫస్ట్ థాట్స్ అండ్ ఎమోషన్స్ మీద ఫోకస్ చేయాలి. స్టడీస్ ఆటోమేటిక్గా వస్తాయి, కేవలం స్టడీస్ని పట్టించుకొని వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు అనేది యువర్ ఎక్స్పీరియన్స్, రైట్? ఎస్ సార్, కరెక్ట్ సార్, రైట్. సో మనకి చూడండి సార్, ఇదంతా ఒక ఎత్తు. ఇంకొక ఎత్తు ఏంటంటే, సో కాలేజీలో అన్నాక ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ వెళ్ళాక అమ్మాయిలు, అబ్బాయిలు, సిక్కార్లు ఇవన్నీ అందరూ చేస్తుంటారు. అవన్నీ చూసి అబ్బా వాళ్ళందరికి అమ్మాయిలు ఉన్నారు, అబ్బా వాళ్ళందరికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, అబ్బా నాకే లేరు, ఏంటి అసలు ఈ లైఫ్లో, వాళ్ళు చూడు ఎంత చక్కగా చదువుకుంటున్నారు, కంపారిజన్ స్టార్ట్, అది కూడా స్టార్ట్ అయింది సార్. చూడండి ఆలోచన మళ్ళీ అది అంటే స్టెప్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్టెప్స్కి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి నటించడం నుండి కంపారిజన్ వరకు వెళ్ళింది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మంచి చదువుతున్నారు, నేను రెండింటికి ఏం చేయలేకపోతున్నా, రైట్. ఏం మళ్ళీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అది? ఎస్ సార్. సో నిజంగా చెప్పాలంటే సార్, సో నాకు అప్పుడు నిజంగా చెప్పాలంటే దట్ ఈస్ ద టైం వేర్ ద బేస్మెంట్ నాకు స్టార్ట్ అయింది సార్. రైట్. నా బేస్మెంట్కి లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఎప్పుడు కావాలంటే ఎప్పుడు చదువుకొని ఉండడం, లేదంటే ఎప్పుడు గేమ్స్ ఆడుకొని ఉండడం, లేదంటే ఎప్పుడు యోగా చేసుకోవడం, ఎంత ఎక్స్ట్రీమ్ ఉండే, ఎక్స్ట్రీమ్. బట్ దట్ ఈస్ నాట్ లైఫ్. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ వన్ పర్సన్, అంటే ఒక పర్సన్ చూశాను, తను ఏంటంటే ఒక చదువులో కానీ ఒక క్లారిటీ, తను ఏంటంటే చదువుతున్నంతసేపు 100% ఎఫర్ట్స్, కొంత టైమే చదువుతాడు, బట్ ద ఎఫిషియన్సీ ఈజ్ ఎక్సలెంట్ అనమాట. గేమ్స్ ఆడితే గేమ్స్లో ఎఫిషియన్సీ ఈజ్ ఎక్సలెంట్. నాకు అప్పుడు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ ఆ పర్సన్ చూసి. ఆ పర్సన్ పేరు ప్రవీణ్ అనమాట. ఎలా ఈ అబ్బాయి ఉండగలుగుతున్నాడు, ఏంటి అబ్బా నేను అప్పుడు స్టార్ట్ చేశాను సార్. అప్పుడు నాకు ఏమైందంటే నా మీద నాకు అవేర్నెస్ కావాలని స్టార్ట్ చేశాను సార్. రైట్. అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా పెద్ద పదం, బట్ నాకు అది అవేర్నెస్ అంటే అంత పెద్ద టాపిక్ అని తెలియదు. బట్ ఐ స్టార్ట్ అవేర్నెస్ అంటే ఏంటి, నేను కొంత టైమే చేయొచ్చు, బట్ ఐ వాంట్ టు డూ ఇట్ 100% ఎఫిషియన్సీ. నాకు 100% ఎఫిషియన్సీ కావాలి. చదువుతున్నంతసేపు తక్కువసేపే చదవచ్చు, ఎక్కువసేపు చదివి ఏదో
మనం గొప్పలు చెప్పుకోవడం కంటే చదువుతున్న తక్కువ సేపు అయినా దానికి 100% నా ఎఫర్ట్స్ ఇవ్వాలి రైట్. అనేది నేను స్టార్ట్ చేశాను సార్ అప్పటి నుండి. గేమ్స్ ఆడినా ఆ తక్కువ టైం నేను ఆడొచ్చు, కానీ దానికి నేను ఇన్వాల్వ్మెంట్ అనేది నేను 100% ఇవ్వాలి. ఎంతసేపు ఆడుతున్నాం కాదు, ఎంత క్వాలిటీతో ఆడుతున్నాం. క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. స్టిల్ నోవల్స్ ఈజ్ ఇంపార్టెంట్. యువత ఇది అర్థం చేసుకోవాలి. చేసుకో వేరే పీర్ ఫ్రెండ్స్, పీర్ గ్రూప్ నుండి నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ కాదు, పాజిటివ్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్. వాళ్ళలోని పాజిటివ్ క్వాలిటీస్ తీసుకుంటే మీరు ఎదుగుతారు అనేది యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్. కానీ వాళ్ళు అది తీసుకుంటున్నారు, వాడు స్మోక్ చేస్తున్నాడు, ఇది తీసుకుంటున్నాడు, కానీ ఇలాంటి వాటికి కాదు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సింది. ఒక ఎదిగే ఒక అద్భుతంగా ఉన్న మీ ఫ్రెండ్ ద్వారా ఇన్స్పైర్ అవ్వచ్చు అనేది యువర్ లైఫ్ స్టోరీ ఈజ్ టెలింగ్ టు ద యూత్. యా, కమ్ ఆన్ అజయ్. సో అప్పుడు నుండి నేను స్టార్ట్ చేశాను సార్. అంటే ఏంటి, నేను రోజంతా చాలా చక్కగా అవేర్నెస్గా ఉండాలి. అవేర్నెస్ అంటే ఏంటంటే నాకు ఎటువంటి డ్రైజినెస్ ఉండకూడదు, స్లీపీ మూడ్ ఉండకూడదు, నేను అవేర్నెస్గా ఎలా ఉండాలి అనేది అప్పుడు స్టార్ట్ చేశాను సార్. దెన్ ఐ కేమ్ టు నో దట్ పోమోడోరో టెక్నిక్. సో ఆ టెక్నిక్ ఉండదంట 25 minutes, దెన్ షార్ట్ బ్రేక్. అలా నేను స్టార్ట్ చేశా. అప్పుడు చాలా బాగుందని అనిపించేది. బట్ స్టిల్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈజ్ నాకే ఎలా అనిపించింది అంటే ఇట్ ఈస్ ఓకే ఫర్ 5 hours, బట్ వాట్ అబౌట్ అదర్ అవర్స్, రెస్ట్ ఆఫ్ అవర్స్ నాకు ఏంటి, నేను అప్పుడు ఆలోచించాను అనమాట. సో నాకు ఇది కాదు, ఏం చేస్తాను నేను ఇంకా బాగా క్వాలిటీగా బాగా గుర్తుంటుంది. ఇదంతా నేను చేస్తున్నప్పుడు నాకు స్వామి వివేకానంద గురించి నిన్న January 25th మా ఊర్లో ఉండేటప్పుడు మాకు ఒకసారి చెప్పారు సార్. ఏం చెప్పేవారంటే ఆయన జస్ట్ పుస్తకాలు ఎలా చదివేవారంట. అరే అలా ఎలా చదువుతారబ్బా అని నేను అనుకున్నా. రోబో సినిమాలు చూసాను. సో అప్పుడు ఆయన చెప్పారు. అంటే నేను స్వామి వివేకానంద గురించి చాలా రీసెర్చ్ చేశాను సార్. అంటే నేను నా ఫస్ట్ స్పిరిచువల్ మాస్టర్ ఇస్ స్వామి వివేకానంద. ఓకే. దెన్ ఐ రీసెర్చ్ ఎ లాట్. దెన్ ఐ కేమ్ టు నో దట్ మెడిటేషన్ అండ్ ప్యూరిటీ ఆఫ్ లైఫ్ అండ్ ట్రూత్ఫుల్నెస్, దీస్ 3 ఎవరికైతే ఉంటాయో ఈ విశ్వంలో ఉన్న ఏ శక్తి కూడా అతను ఏం చేయలేదని అతను చెప్తారు సార్. వావ్. ధ్యానము, పవిత్రత అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్, ట్రూత్ సత్యంతో ఉండడం. అది నాకు చాలా ఇన్స్పైర్ అయింది. అది నా అంటే ఒళ్ళంతా కదిలిపోయింది సార్ అసలు అది విన్నాక. సో దెన్ ఐ స్టార్టెడ్ బీయింగ్ ఏ ప్యూరిటీ అండ్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్. సో అప్పుడు సార్ ద బేస్మెంట్ ఫర్ మెడిటేషన్ ఈస్ అక్కడ స్టార్ట్ అయింది. దాని అప్పుడు ఇంజనీరింగ్ 4th year. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఈ ఆలోచన రావడం గ్రేట్. చాలా మంది ఇంజనీరింగ్ అయిపోయినప్పుడు అంతా ఎంజాయ్ చేసి అయిపోయిన తర్వాత అనుకునే జరగక అప్పుడు వస్తారు. యువర్ లైఫ్ ఈజ్ వండర్ఫుల్ అజయ్. మంచి అవేర్నెస్తో అంటే ఎప్పుడు ఏం జరగాలో జరుగుతుంది. మేబీ ఎస్ సార్. సో అప్పుడు ధ్యానం గురించి తెలుసుకున్నాను కదా సార్. అస్సలు నేను తగ్గేది లేదు సార్. అప్పుడు ధ్యానం మీద నాకు ఏంటంటే ధ్యానం చేస్తున్నాను, నాకు యోగా బాగా ఎలా చేయాలో తెలిసింది, సో రన్నింగ్ ది బెస్ట్గా ఎలా చేయాలో తెలిసింది, మనకు ధ్యానం కూడా తెలియాలి కదా. ఐ వాంట్ దట్. అది ఎగ్జాక్ట్గా ధ్యానం చేసే పద్ధతి ఏంటి, ఎక్కడ ఒక విషయం చెప్పాలి సార్. అందరు ఏం చేస్తారంటే అందరు చేస్తారు సార్, బట్ దే నెవర్ ఫైండ్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ద అంటే దాన్ని ఏమంటారు ప్రాక్టీస్ అనమాట. అది కూడా తెలుసుకున్నాను సార్ నేను. మనం చదవడం కాదు, రైట్ వేగా ఎలా చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎన్ని గంటలు చదవడం కాదు, సరి అయిన పద్ధతిలో సరి అయిన సమయంలో చదివి దాన్ని గ్రాస్ప్ చేసుకోగలగాలి. వావ్. ఏదైనా సాధన సరి అయిన పద్ధతిలో చేయడం నేర్చుకోవడం జరిగింది. అది కూడా నా యొక్క ఎక్స్పీరియన్సెస్. అది రైట్, వండర్ఫుల్. సో అప్పుడు తర్వాత ఏంటంటే అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళు ఉన్న అన్ని వీడియోస్ చూసినా కూడా నేను మెడిటేషన్ చేస్తున్నాను, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ అనమాట. దెన్ లేటర్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్. ఐ నెవర్ స్టాప్డ్ ఇట్. వాళ్ళు చేసిన మెడిటేషన్ మాత్రం నేను బెస్ట్గా చేసేవాడిని. తర్వాత అలా అయిన తర్వాత నేను ఇంజనీరింగ్ 4th year కంప్లీట్ అయిపోయింది. నేను విజయనగరం గేట్ ప్రిపరేషన్ కోసం వెళ్ళాను అనమాట. అక్కడ మా వీధిలో ఒక పిరమిడ్ ఉంది సార్. పిరమిడ్ ధ్యాన కేంద్రం. పిరమిడ్ ధ్యాన కేంద్రం. మై టీచర్ ఈజ్ మై ఫ్రెండ్ సార్, గురుమూర్తిరావు సార్, తోటపాలెం విజయనగరం దగ్గర. ఈజ్ రియలీ ది పర్సన్ హూ గివెన్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు కమ్ ఇన్ టు ద పిఎస్ఎస్ఎం. రైట్ సాధన అప్పుడు తెలిసింది. ఆయన నాకు ఒక రోజు, సో ఆయన నాకు నచ్చింది ఏంటంటే సార్, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి, బట్ నేను ఒక సాధన చెప్తాను, ఇది కూడా ఉంది, నువ్వు ట్రై చేయి, నీకు రెండిట్లో ఏది బెస్ట్ అయితే అలా బాగుంటుందో చెయ్యి అన్నారు.
అతను మాట్లాడే విధానం ఏంటో ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఏంటబ్బా అనిపించింది సార్. చూడండి ఎంత పాజిటివ్గా మాట్లాడు అది ఎవరిని చెప్పేది రాంగ్ అనకుండా రాంగ్ అది అనుకుంటా. చేస్తున్నావు కదా అమ్మా, ఇది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడు, నీకు నచ్చింది చేయి. చూడండి సార్ ఎంత పాజిటివ్నెస్ ఉంది చూసారా. అదే పాజిటివ్నెస్ ఒక బాధలో ఉండే వారికి మనం ఇస్తే ఎంత బాగుంటది. ఆ పాజిటివ్నెస్ థాట్స్ నీకు ఆ ప్యూరిటీ టచ్ అయింది, ట్రూత్ఫుల్నెస్ టచ్ అయింది. ఆయన సాధకుడు మళ్ళీ ఎస్ ఎగ్జాక్ట్. ఈ 3 నీకు కావాల్సిన క్వాలిటీస్ అక్కడ తనలో కనబడ్డాయి. యా సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను సార్ ధ్యానము. సో అప్పుడు శ్వాస మీద ధ్యాస స్టార్ట్ చేశాను సార్. దెన్ రియల్లీ నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు అస్సలు నేను తిరగందంటూ ఒక గేట్ ఎగ్జామ్ని పట్టించుకోకుండా నేను ఓన్లీ దీని మీద సార్ రీసెర్చ్ అంతా. ఫస్ట్ నేను తటవర్తి రాఘవ సార్ క్లాస్కి వెళ్ళాను, తర్వాత ధ్యాన మహాచక్రానికి వచ్చాను, ఉగాది సెలబ్రేషన్స్ ఇన్ రాజమండ్రి, తర్వాత ప్రకృతి వ్యాలీ, ఇవన్నీ తిరిగాను అనమాట. సో నాకు తిరిగిన తర్వాత ఐ కేమ్ టు నో అబౌట్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్. నేను ఏదో నేను ఒక్కడనే చేస్తున్నట్టు అనుకున్నాను, చాలామంది ఉన్నారు అబ్బా అలాంటి వాళ్ళు. దెన్ బుక్స్ గురించి తెలుసుకున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ స్టడింగ్. నా ఫస్ట్ బుక్ ఏంటంటే మహాజ్ఞానం అని బుక్ చదివాను సార్. మహాజ్ఞానం 40 మాస్టర్స్. సో అది నాలో ఉన్నటువంటి అంటే మనం ఇలా చేస్తే ఇది అవుతుందా, ఇలా చేస్తే ఇలా, నా ఆలోచన ఫస్ట్ ఉండదు కదా, అది ఫస్ట్ బ్లాక్ అయిపోయింది అక్కడ. అంటే దేవుళ్ళు దేవతలు అనుకునే వారే ధ్యానం గురించి చెప్పారు కదా, అదే కదా మహాజ్ఞానం అనేది 40 మాస్టర్స్ అనే పుస్తకం. వినాయకుల వారు ధ్యానం గురించి చెప్తారు, శివుల వారు. చెప్పండి, యూ హావ్ టు స్పీక్ దట్. సో నాకు శ్రీకృష్ణ పరమాత్మ అంటే నేనేం దేవుడు అనుకున్నాను. ఆయన ఏం చెప్పారంటే నేను కూడా ఒకనొక టైంలో ధ్యానం గురించి తెలుసుకున్నాను, అలాగా కంటిన్యూస్గా ధ్యానం చేస్తూ అందరూ నేర్చుకోవడం వల్ల నేను ఈ రోజుకి శ్రీకృష్ణుడు అయిన. ఓ నాయన, అంటే వీళ్ళు కూడా మనలాగా తపన పడి ఎదిగిన వాళ్ళే. సో వాళ్ళకి పూజలు చేయకపోతే ఏమనుకోరు అబ్బా అన్న ఫస్ట్ నెగిటివ్ అని పెన్ను ఇవన్నీ ఉన్నాయి కదా సార్, అవన్నీ అక్కడ పోయాయి సార్. వండర్ఫుల్. ఈ పాయింట్ యూత్కి చెప్దాం. మహాజ్ఞానం అనే తెలుగు పుస్తకం, తర్వాత ఇంగ్లీష్లో 40 మాస్టర్స్ అనే ఒక పుస్తకం ఉంది. అందులో మనం ఎవరెవరైతే దేవుళ్ళు దేవతలు అనుకున్నారో వారే మన మెడిటేటర్స్కి కనబడి వారు ధ్యానం గురించి చెప్పిన విషయాలే అజయ్ మాట్లాడుతున్నారు. ప్రతి యువత ఈ పుస్తకాలు చదవాలి. ఎస్, క్యారీ ఆన్. ఫస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో అది పోయింది. ఫస్ట్ రెండు పూజ అక్కడ మిస్ అయ్యాను, పెన్ను ఇవన్నీ ఉన్నాయి కదా సార్, అవన్నీ పోయాయి. సూర్యుడు నమస్కారం పెట్టవి ఇవన్నీ పోయాయి, అన్ని పోయినాయి. అమ్మయ్యా, వాళ్ళు మనలాగా చేశారు. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎలిమినేషన్ ఈస్ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ లెవెల్ ఏంటంటే దాని తర్వాత నేను పత్రి సార్ రాసిన తులసీదళం బుక్ చదివాను సార్. సెకండ్ పుస్తకం అది. చూడండి, నేను ఏవేవో పుస్తకాలు చదవలేదు, అడ్వాన్స్డ్, నాకు అది ఆటోమేటిక్గానే సార్ ఆ పుస్తకాలు చదివాను. సో తులసీదళం పుస్తకం చదివిన తర్వాత అబ్బా నేనైతే గెంతులేసాను సార్ అస్సలు మామూలుగా. అప్పుడు ఒక కంపారిజను, థాట్స్ గురించి ఇవన్నీ పోయాయి సార్. అప్పుడు పత్రి సార్ ఒక మాట చెప్తారు, యూ క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ అని ఒక మాట చెప్తారు. అంటే అప్పుడు అర్థమైంది, సో ఈ నెగిటివ్ ఈ థాట్స్ ఎమోషన్స్ అన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాము తప్ప ఇంకెవ్వరో క్రియేట్ చేయలేదు, బయట నుంచి ఎవరి రాలేదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో రాలే, ఇది నేనే కారణం అని తెలుసుకోవడం జరిగింది. అన్నిటికీ సృష్టికర్తను నేనే బాబు అని ఒక్క విషయం, ఆ ఒక్క సెంటెన్స్ తెలుసు అంటే నాకు అర్థమైంది సార్. దాని అప్పుడు అర్థమైంది అనమాట. సో ఇదంతా ఆలోచన ఇవన్నీ అనుకున్నా అవి ఏమీ లేవు, మనము నిజంగానే దీన్ని మలుచుకుంటే తప్పకుండా ది బెస్ట్గా అవుతామని అప్పుడు అనిపించింది సార్. సో అప్పుడు నేను ఏం చేశానంటే నాలో ఉన్న ఈ క్వాలిటీస్ని రాసుకున్నాను పేపర్లో, డైరీలో రాసుకుని నాలో ఏమున్నాయి, ఒకరి మీద కంప్లైంట్ చేయడం, తీసేయాల్సింది ఇలా రాసుకుని దానికి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి, దీనికి అలా కంపారిజన్ పోల్చుకుంటున్నా, దానికి ఏం చేయాలి, సొల్యూషన్. వా, ఇది మంచి ప్రాక్టీస్. ఎస్ సార్. తీసేయాల్సినవి ఒక పక్కన, వాటి తీసేయడానికి ఏమేం చేయాలి ఈ రోజు నుంచి. వావ్, మంచి షీట్, అది మంచి ప్రాక్టీస్. ఎస్ సార్. సో నేను అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు పాజిటివ్గా నేను చాలా ప్రాక్టీస్ చేశాను సార్. పాజిటివ్గా ప్రాక్టీస్ చేయడం తర్వాత మిరాకిల్స్ అనేది, సో సార్ ఏం చెప్తారు, థాట్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి, డిజాస్టర్, నెగిటివ్, పాజిటివ్, మిరాకిల్స్. సో ఈ రెండింటి నుండి చాలా వరకు నేను బయటకు వచ్చాను. డిజాస్టర్స్, నెగిటివ్ నుండి బయటకు రావడం వచ్చాను చాలా, అంటే ఇప్పుడు కూడా 98% వచ్చాను. స్టిల్ దెర్ ఈస్ 1 or 2 అప్పుడప్పుడు, బట్ ఈ 2లో పాజిటివ్ అనేది నాలో అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశాను సార్. రైట్. సో నేను ఎప్పుడు మాట్లాడినా ఏంటి అంటే, ఇప్పుడు కంపెనీలో వర్క్ చేస్తుంటాను కదా సార్, ఎవరు నన్ను చాలా కోపడతారు, మేనేజర్ వీళ్ళందరూ తిట్టినా నేను అంటాను, పర్లేదబ్బా వాళ్ళు అంతే అంటే, మా కొలీగ్ అంటారు,
నువ్వు ఏంటబ్బా మరీ ఏం అనవు ఎందుకు అంత పాజిటివ్గా, నువ్వు ఎవరేమన్నా ఇంత పాజిటివ్గా నువ్వు తీసుకుంటావు, అసలు కాదు నీతో అసలు మాట్లాడనంటారు అంటే నాకు ఆశ్చర్యం వేసేది సార్. అంటే అది నాకు ఐ డోంట్ నో, అది న్యాచురల్ అయిపోయింది. వాళ్ళు ఏదో అంటూ ఉంటే రియాక్ట్ అవ్వడం లేదు. అంత పాజిటివ్గా మాట్లాడుతుంటే నీతో అస్సలు మాట్లాడు, నువ్వు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడుతావు, నేను అస్సలు మాట్లాడేవారు. సో అప్పుడు దెన్ ఐ ఫెల్ట్, సో నాలో ఆ నేచర్ అనేది ఆ ప్రాక్టీసింగ్ ద్వారా నాకు వచ్చింది సార్. నువ్వు టూ మచ్ పాజిటివ్ ఉంటావు, నీతో మాట్లాడొద్దని వాళ్ళే హింటిస్తున్నారు. అంటే ఎక్కువ పాజిటివ్ ఉన్న వాళ్ళతో మాట్లాడరు వీళ్ళు, ఎక్కువ నెగిటివ్ ఉన్నా మాట్లాడరు. ఓకే, సో నేను పాజిటివ్ అంటే ప్రతిదాన్ని ఒక మంచిని చూడడం అనేది అది అలవాటు అయింది సార్. ఇప్పుడు ఒక మాట అన్నారా అంటే ఏదో మిస్టేక్ జరిగింది నా ద్వారా, సరి చేసుకుంటా, దాన్ని సింపుల్ గా తీసుకుంటే వాళ్ళకి అర్థం కాదు. చూడండి సార్, నా థాట్స్ లెవెల్ స్టార్టింగ్ లో ఎలా ఉండేవి, కంటిన్యూస్ సూర్య నమస్కారాలు ఇవన్నీ ఉండే థాట్స్ ని ఒక మెడిటేషన్, ఒక మంచి రైట్ బుక్స్ చదవడం వల్ల ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ మచ్. చూడండి, అలా ఉండే నేను నా కొలీగ్ నన్ను ఎంత బెస్ట్గా అప్రిషియేట్ చేయడం, నా అందరూ మా ఆఫీస్లో కూడా అంటారనమాట, నువ్వు ఒక మంచి డిసిప్లైన్గా ఉంటావు, చాలా చక్కగా ఉంటావు ఏమన్నా అంటారు సార్. చక్కగా అంటే ఉండే విధానం ఐ డోంట్ నో, బట్ దీనివల్ల నాకు ఫామ్ అయిందేమో. ఇప్పుడు మనం అనుకోవడం కాదు, వేరే వాళ్ళు గుర్తించి చెప్పడమే గ్రేట్. సో ఇక్కడ అజయ్ ఇలాంటి థాట్స్ని మంచి మిరాక్యులస్ నేనే క్రియేటర్ అని తెలుసుకొని స్టడీస్ని కంప్లీట్ చేయడానికి థాట్స్ ఎమోషన్స్ ఎలా యూజ్ అయినాయి, జాబ్ని క్రియేట్ చేసుకోవడానికి కూడా థాట్స్ ఎమోషన్స్ ఎలా యూజ్ అయినాయి? ఎస్ సార్. సో అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉండే కదా సార్, నేను ఎగ్జామ్స్ ఏం భయపడను కదా సార్, ఎందుకంటే కొంచెం బాగా చదివాను కాబట్టి ఎగ్జామ్స్ నో ప్రాబ్లం, ఎంత కష్టంగా ఇచ్చిన. నేనేంటంటే నాకు అంటే నేను ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ ఎలా అంటే సార్, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చదువుకోవడం అలవాటు అనమాట. వాళ్ళు ఏదేదో చెప్తారో అది వెళ్ళి రాసేవాడిని. సో నో ప్రాబ్లం, ఎగ్జామ్స్ లైటే సార్, ఇంజనీరింగ్ 4th ఇయర్ లైట్. కానీ జాబ్లో మాత్రం ఈ స్పిరిచువల్ పాత్ ఉన్నాను, తర్వాత గేట్ ఎగ్జామ్ తిరుగుతూ ఉంటే ఇంకెక్కడ గేట్ ఎగ్జామ్ వస్తాను, అదైంది. సో అప్పుడు నేను అనుకున్నాను సార్, నేను ఎలా బిలీవ్ చేశానంటే పత్రి సారు, నేను పత్రి సార్ని చాలామంది ఈ యోగానికి వచ్చిన పూసాను, ఏంటో వీళ్ళందరూ సో చెప్తారు దేవుడు అంటే ఇవన్నీ అనుకునేవాడిని సార్. బట్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్, రీడింగ్ బుక్స్, లిజనింగ్ సమ్ అదర్ ఎక్స్పీరియన్సెస్, దెన్ నాలో ఆలోచన విధానం ఎంత మార్పు చెందిందంటే పత్రి సార్ రియల్ ఎగ్జిస్ట్ సార్. ఈ వన్ ఎక్స్పీరియన్స్, నాలో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి చాలా బాగా అనిపించింది అంటే అప్పుడు నేను బిలీవ్ చేశాను సార్ పత్రి సార్ని, 100% బిలీవ్ చేశాను. నాకేమైనా పత్రి సార్ ఉన్నారబ్బా అని అంత పాజిటివ్నెస్ వచ్చింది సార్. సో నేను అలా అనుకున్నాను, అలానే జాబ్ అప్లై చేశాను. నాకు ఇంటర్వ్యూలో కూడా ఏ క్వశ్చన్స్ అడగలేదు సార్. చిన్న ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయమన్నారు, నేను ఏదో కష్టపడ్డాను, నేనేదో చిన్న రాయమన్నారు. చూడండి ఎంత సహకరిస్తుందో మనం ఉండే విధానం, మన ఎనర్జీ, మన పాజిటివ్నెస్, ఇవన్నీ ఎంత సహకరిస్తాను. ఈ 3 క్వాలిటీస్, ధ్యాన సాధన, ప్యూరిటీ, ట్రూత్, ఈ 3 పెంపొందించుకుంటే ఆటోమేటిక్ గా రావాల్సినవి వచ్చేస్తున్నాయి. పాజిటివ్ గా మిరాక్యులస్ ఇవన్నీ ఆటోమేటిక్ అంటే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో నాకు జాబ్ కూడా ఈజీగా వచ్చింది సార్, నిజంగా చాలా బాగా వచ్చింది. ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ అని అర్థమైన తర్వాత కంగారు లేకుండా కూల్గా ఉండి చేయాల్సిన పని చేస్తే అక్కడ సులువుగా జరిగిపోయింది. వర్క్ చేయలేదని కాదు, ఇక్కడ సులువు వచ్చిందంటే అందరు అలాగ అనుకుంటారు. మళ్ళీ ధ్యానం చేస్తే జాబ్ వచ్చేది కాదు, చేయాల్సిన ఎఫర్ట్ అయింది, బాగా బిగ్ లెవెల్లో ప్రిపేర్ అయితే అక్కడ సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చి క్లియర్ చేశారు. అంటే గొడ్డలతో అవ్వాల్సినంత చిన్న గోటుతో పోయింది, అలా అవుతుంది సార్. ఎస్, అంటే అంత సాధన, అంత శక్తి, అంత ప్యూరిటీ, ట్రూత్ తెచ్చుకోవాలి. రైట్. సో ఆటోమేటిక్గా మన యొక్క ఆలోచనలు, ఎమోషన్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి సార్. ఆయన నాకేమన్నా నేను ఇంటర్వ్యూ చేసిన ఆయన ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ అన్నారు సార్. వాహ్, చూడు ఎక్కడ కంటిన్యూస్గా ఆలోచనలు వస్తున్నాయి బాబో నా జీవితం ఏంది అనుకున్న ఒక యువత ఇంటర్వ్యూతో నీ యాటిట్యూడ్ నచ్చిందని చెప్పడం ఎంత డెవలప్మెంట్ అజయ్. యు ఆర్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మెనీ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. వండర్ఫుల్ అజయ్. సో అంటే అది కూడా నేను సహజంగా తీసుకున్నాను. నువ్వు ఏదో ఇంతకు ముందు నటించినావు కదా, నటించాను ఇది వాళ్ళ కోసం. ఇక్కడ న్యాచురల్ నువ్వు నీలా ఉంటే నచ్చినావు. నా మాట్లాడే విధానం అంటే నేను తనతో క్యారీ ఫార్వర్డ్ చేసే ఎమోషన్స్ అంతా చాలా బాగా నచ్చాయండి. ఆయనకి అన్నారు, ఎంత హ్యాపీగా అనిపించింది సార్ రియల్లీ. అప్పుడు నేను నాలా కాకుండా ఉండేది, ఎవరో నాకు ఏమనేవారు కాదు. ఐఎమ్ విత్ మై సెల్ఫ్ బై డూయింగ్ మెడిటేషన్, ఆల్ ద థింగ్స్ విచ్ చేంజ్ మై సెల్ఫ్. అతను రికగ్నైజ్ చేయడం, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అంటే నటించినప్పుడు
అందరూ మంచిగా ఉన్నారు, ఎవ్వరు ఏం చెప్పలే, కానీ నీకే తెలిసింది బా నేను సరిగ్గా లేను, నేను నాలాగా లేనన్న ఫీల్ లోపల వచ్చింది. న్యాచురల్గా నువ్వు నీలాగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు గుర్తించి చెప్పడం స్టార్ట్ అయింది. వా, ఇది లైఫ్ అంటే. ఎగ్జాక్ట్లీ సార్. వాట్ ఏ థాట్స్ అండ్ ఎమోషన్స్. ఇంకా ఏం జరిగింది ఆ తర్వాత? ఆ తర్వాత చాలా అంటే తర్వాత నేను ఎక్కువ థాట్ పవర్ మీద ఎక్కువ నేను ప్రాక్టీస్ చేశాను సార్ ఎక్కువగా. సో తర్వాత ఏమైందంటే ఎక్కువ ధ్యానం చేయడం వల్ల నా థాట్స్ అనేవి ఒక 1 lakh ఉండేవి కదా సార్ అప్పుడు, తర్వాత 100కి రావడం. ఏంటి అవి? థాట్స్ కౌంట్ రాసుకోవడం చేసుకున్నాను. నెలకి ఎన్ని వస్తున్నాయి రోజుకి? 2, 3. కొంచెం మనం సైన్స్ స్టూడెంట్ కాబట్టి అలా ప్రాక్టీస్ చేస్తాను. సో 1, 2, 3, 4 అలా 100 వచ్చి అబ్బా చాలా బాగుంది అబ్బా, ఎక్కడో 1 lakh నుండి 100కి వచ్చింది. సూపర్. 1% సార్ 1 lakh నుండి 100 అంటే 1% తగ్గింది. 99% తగ్గిపోయింది. వావ్, 99% అన్నెసరీ తగ్గి 1%కి వచ్చింది సాధనతో. వావ్. సో చూడండి సార్, తర్వాత ఆ థాట్స్ అనేవి కూడా చాలా పాజిటివ్గా రావడం అనేది స్టార్ట్ అయింది సార్. ఈవెన్ ఇప్పుడు కూడా ఎవరు నన్ను ఏమన్నా కూడా నేను చాలా అంటే ఆటోమేటిక్గా వస్తుంటుంది, ఏమో తెలియదు. నేను అంత పాజిటివ్గా మాట్లాడుతానంటే, ఏంట్రా బాబు నువ్వు ఎప్పుడు ఎలా ఉంటే కష్టం అబ్బా, నీ సొసైటీలో బతకలేవు అబ్బా అన్నీ అంటారు తెలుసా సార్. మరి ఎలా ఓకేనా అంతా? నీ ఇంటర్నల్ గా హ్యాపీ, జాబ్ హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. అప్పుడు నాకు అర్థమైంది, వీ షుడ్ నాట్ బి పీపుల్ ప్లీజింగ్. ఎవరికి మన హ్యాపీగా నచ్చేలా ఉండడం కోసం చేసాం అనుకోండి, ఎక్స్పెక్టింగ్ ఇస్ ద సఫర్, ఇస్ ద పెయిన్. ఎక్స్పెక్టేషనే సఫరింగ్ కి దారితీస్తుంది. బీ యువర్ సెల్ఫ్ సో దట్ యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. స్టే క్లోజ్ టు యువర్ సెల్ఫ్. నేను రీసెంట్గా ఇన్స్టాలో ఒక రీల్ చూసాను సార్. వైష్ణవ్ అక్క, నిఖిల్ అనే వాళ్ళు, వైష్ణవ్ అక్క వాళ్ళు పెట్టారనమాట. తను ఒక స్టేటస్ రీల్ ఏం పెట్టారంటే, తను ఫోటో తీస్తుంది, రీల్ తీస్తుంది, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ పెట్టుకుంటూ హ్యాపీగా నవ్వుతుంది. నేను అడిగాను అనమాట, ఏంటక్క మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఏంటి స్టేటస్ రీల్ అంటే, నేను చెప్పుకుంటా, ఐఎమ్ విత్ మై సెల్ఫ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీనెస్. నేను అసలు భూమి మీద అంటే ఉండలేకపోతే అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఆ లోపల ఉన్న ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వండర్ఫుల్ అజయ్, నీ స్టోరీ ఒక అల్టిమేట్ మోటివేషన్. చివరగా మన యూత్కి, మన విద్యార్థులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అజయ్? ఎస్ సార్. సో నేను ఇచ్చే మెసేజ్ ఒకటే ఏంటంటే, వీ షుడ్ నాట్ జిరాక్స్ కాపీ. ఎవరికో నచ్చినాక మనం అసలు ఎప్పుడు ఒక హీరో లాగో, క్రికెటర్ లాగో, దాని తర్వాత ఒకరికి నచ్చేలాగా కూడా ఉండకూడదు. ఒకరు లా ఉండొద్దు, ఒకరు నచ్చేలా ఉండదు. దాంతోపాటు మనం ఎలా ఉండాలంటే, వీ షుడ్ స్టే క్లోజ్ టు అవర్ సెల్ఫ్. మనకి చాలా దగ్గరగా ఉండాలి. మనం ఎంత మన దగ్గరగా ఉంటామో, వీ షుడ్ బి అంత బెస్ట్గా తయారవుతాం సార్. అంత ఎక్సలెంట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ మనం తయారవుతాం. ఎందుకు తయారవుతాం? మనతో ఎంత బాగుంటే మన గురించి మనం అంత అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది అంత బాగా వెళ్తాం. వావ్, వెరీ నైస్ అజయ్, అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, ఒక పుస్తకంలో చెప్పబడిన థాట్స్, ఎమోషన్స్ కాదు మిత్రులారా. ఒక టీనేజ్లో ఉన్న ఒక విద్యార్థి తన ఆలోచనల మీద ఎంత ఇబ్బంది పడడం జరిగింది, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. ప్రతి యువతకి ఇలా జరుగుతూ ఉంటుంది, రైట్? మీ ఆలోచనలను మార్చుకోవడానికి తనే దారులు వెతుక్కుంటూ రావడం జరిగింది. సో ఒక రోజుకి 1,00,000 ఆలోచనలు వచ్చి నిద్రపట్టని ఒక యువత ధ్యాన సాధనతో నా ఆలోచనలు తగ్గాయి, తన ఆలోచన ఎదుటి వాళ్ళ కోసం నటించిన వ్యక్తి తను నటిస్తున్నా అని తెలుసుకొని ఇప్పుడు తనలా ఉండి ఒక ఇంటర్వ్యూయరే తనను అప్రిషియేట్ చేసి నీ యాటిట్యూడ్, నీ ఎమోషన్ బాగా నచ్చిందని అప్రిషియేట్ చేయడం, ఇంతకు మించిన సక్సెస్ ఉంటుందా? దిస్ ఈజ్ రియల్ సక్సెస్. సో దీనికి వెనకాల ఏంటి? సాధన చేయటం, నీతో నువ్వు ఉండడం. వారి మెసేజ్ కూడా అద్భుతంగా ఉంది. ప్రతి యువత మీరెవ్వరికి జిరాక్స్ కాపీ కావద్దు అని వారు మెసేజ్ ఇస్తున్నారు. ఎవరినో తీసుకోండి ఇన్స్పిరేషన్, ఒక హీరోని తీసుకోండి, ఒక క్రికెటర్ని తీసుకోండి, కానీ వారిలాగా జిరాక్స్ కాపీలాగా ఉండొద్దు. అది జీవితం ఎంత నరకమో అనుభవించిన వ్యక్తి చెప్పారు. సో మీరు అనుకున్నది క్రియేట్ చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. ధ్యాన సాధన చేస్తే మీలాగా మీరుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి నచ్చుతారు. అందరికీ నచ్చడం కోసం ఏమి చేయొద్దు, అది ఎక్స్పెక్టేషన్కి దారి తీస్తుంది. ఎక్స్పెక్టేషనే సఫరింగ్ అనేటువంటి ఒక అద్భుతమైన
థాట్స్ అండ్ ఎమోషన్స్ టాపిక్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, తన అజయ్ యొక్క స్టోరీతో ఆదర్శంగా ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ ధ్యాన సాధన చేసి ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి అద్భుతంగా జీవించాలని, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీని మీరు అలా తెలుసుకొని సాధించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.